జై తెలంగాణ. ఇక అటే ఇచ్చుకుంటా పో బిడ్డ, ఆడిచ్చే వాళ్ళకి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మన జహీరాబాద్ సమన్వయకర్త పెద్దలు, నాకు అత్యంత ఆత్మీయులు దేవి ప్రసాద్ అన్న గారికి, మరి కేసీఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో మన జహీరాబాద్కు కాబోయే శాసనసభ్యులు గౌరవనీయులు మాణిక్రావు గారు, మన ఎంపీ సౌమ్యుడు మిత్రులు బీబీ పాటిల్ గారు, మన డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు మిత్రులు శివకుమార్ గారు, మన సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు నరోత్తమన్న గారు, మన రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యువకుడు ఉత్సాహవంతుడు తన్వీర్ భాయ్, మన జెడ్పీటీసీ అరుణా మోహన్ రెడ్డి గారు, స్వప్న భాస్కర్ గారు, వినీలా నరేష్ గారు, ఎంపీపీ అంజమ్మ గారు, సీనియర్ నాయకుడు, మరి మొట్టమొదటి నుంచి ఉద్యమంలో పనిచేస్తూ మన సిడిసి చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు ఉమాకాంత్ పాటిల్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి గారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్లు సీనియర్ నాయకులు పెద్దలు మాంకాల్ సుభాష్ సేఠ్ గారు, మారే తంజీం భాయ్, అదేవిధంగా మా చందు గారు, అల్లాడి నరసింహులు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వీరారెడ్డి గారు, మా సోదరిమణి పిఎస్సిఎస్ చైర్మన్ శ్రవంతి రెడ్డి గారు, అదేవిధంగా మా సీనియర్ న్యాయవాది ఉద్యమకారులు పాండురంగారెడ్డి గారు, మరో సీనియర్ నాయకులు పెద్దలు గుండప్పన్న గారు, అదేవిధంగా మా తమ్ముడు నామా రవికిరణ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, బాసిద్ భాయ్, యూసుఫ్ భాయ్, మతీన్ భాయ్, మొయ్యుద్దీన్ భాయ్, షేక్ ఫరీద్ భాయ్, కిషన్ పవార్ గారు, శంకర్ నాయక్ గారు, మరి విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా షీలా రమేష్ గారు, మాజీ జడ్పీటీసీ మాణిక్యమ్మ గారు, అదేవిధంగా మంజుల గారు, అనసూయమ్మ గారు, మా అమృత గారు, అనురాధ గారు, ఇంకా యాకూబ్ భాయ్తో మేరా ఖాస్ హై, యాకూబ్ భాయ్, తమాం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, సుభాష్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక పేరు చెప్పలేదు అనుకోకూడదు, దండం పెట్ట, మా సమన్వయ కమిటీ సభ్యులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మన బీఆర్ఎస్ 100 ఓట్ల ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ అధ్యక్షులు, సోషల్ మీడియా తమ్ముళ్ళు, మాజీ కౌన్సిలర్లు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది మన ఇంటి సమావేశం. ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం? ఈ ఎలక్షన్లో ఎట్లా పనిచేయాలి, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం, మాణిక్రావు గారి గెలుపు కోసం పనిచేద్దామని మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. దయచేసి ఇవాళ ఈ మీటింగ్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఒక బూత్కి ఇన్ఛార్జే, అదేవిధంగా నరోత్తమన్న ఒక బూత్కి ఇన్ఛార్జే, शिवकुमार उन्ना ఒక बूथ के इंचार्ज है, हमारे तनवीर भाई भी एक बूथ का इंचार्ज है. అంటే जो भी जितने बड़े भी होने दो छोटे भी होने दो, कुतुबुद्दीन साहब भी एक बूथ का इंचार्ज है, जितने बड़े भी होने दो छोटे भी होने दो, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్ ఇచ్చినాం. దీన్ని బట్టి ఏంటంటే అందరూ కూడా బూత్ చూసుకుంటూనే వేరే పని చేయాలి, బూత్లో మాత్రం మెజార్టీ తెచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా పెట్టడం జరిగింది. దయచేసి మీ అందరూ ఇవాళ మనకున్నంత కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి లేరు.
అందరు చెప్పింది. ఇప్పుడు నాకంటే ముందు మా అన్ననైతే 2000 రూపాయల నోటు చూపించాడు, ఈ అన్ననైతే చెల్లని రూపాయి వెళ్తుందా అన్నాడు, మా నరోత్తమన్న అయితే మొత్తం పుట్టుపూర్వోత్తరాలు చెప్పిండు. దయచేసి ఒక్కటే ఆలోచించండి, నిజంగా నువ్వు మంచిగా పనిచేసి ఉంటే వికారాబాద్ ప్రజలే మిమ్మల్ని కళ్ళకద్దుకొని గెలిపించేటోళ్ళు కదా. అక్కడ వరుస పెట్టి ఓడగొట్టిందంటే నువ్వు పని చేస్తలేవు, నువ్వు మాకు వద్దు అని వికారాబాద్ ప్రజలు నిన్ను పక్కకు పెట్టిండ్రు. మరి అక్కడ జనం పనికిరాని మనిషి మనకు పనికొస్తాడా? అక్కడ జనానికి పనిచేయని మనిషి మనకు పనిచేస్తాడా? వికారాబాద్లో పక్కకు పెడితే పెద్దపల్లికి పోయిండు, పెద్దపల్లిలో కూడా ఓడగొట్టిరు. నువ్వు మాకు పనికిరావు పోయి వికారాబాద్లే పనికిరాలే మాకెందుకు అని పెద్దపల్లి వాళ్ళు కూడా ఓడగొట్టిరు. మరి వికారాబాద్కు పనికిరాని మనిషి, పెద్దపల్లికి పనికిరాని మనిషి మన జైరాబాద్లో పనికొస్తాడా? మరి దయచేసి ఈ ముచ్చట జర ఇంటింటికి చెప్పుండ్రి. ఇంకోటి అంటున్నా, ఇక్కడ ముగ్గురికి ఇప్పుడు టికెట్లు వచ్చినాయి, పోటీ చేస్తారు. కాంగ్రెస్ లోకలు, బీజేపీ లోకలు, మన బీఆర్ఎస్ పార్టీ లోకలు. అస్సలు లోకల్ మనిషి ఎవరు? ఒక్కడే మాణిక్యరావు, ఒక్కడే మాణిక్యరావే మన పక్కా లోకల్. ఇలా బీజేపీ అయినా నాన్ లోకలే, కాంగ్రెస్ అయినా నాన్ లోకలే, బీఎస్పీ అయినా కూడా నాన్ లోకలే. ఓట్లు అయిపోతే వీళ్ళంతా హైదరాబాద్లో పడతారు. ఉండేటోళ్ళు ఎవరు? మాణిక్యరావు. గెలిచేటోడే మాణిక్యరావు, ఇక్కడ ఉండి సేవ చేసేటోడు కూడా మాణిక్యరావే. ఇవాళ మన తమ్ముడు కూడా చెప్పిండు మంచిగా, మా జహీరాబాద్ జెడ్పీటీసీ, ఇది జహీరాబాద్కు ఆత్మగౌరవ పరీక్ష. జహీరాబాద్ ఆత్మ గౌరవం గెలవాలనా ఓడాలనా అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. జహీరాబాద్ ఆత్మ గౌరవం గెలవాలంటే మన జహీరాబాద్ ముద్దు బిడ్డ మాణిక్యరావు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు పరీక్ష. అరే మన ఊళ్ళో మనిషి లేకపోతే కదా పక్కూరికెళ్ళి తెచ్చుకునేది. మన దగ్గరనే ఇంత మంచి మనిషి ఉన్నాడు. అయినా మాణిక్యరావు ఎవరు తెరువు పెట్టేటోడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేటోడు కాదు, సాదా సీదా మనిషి. నేను మీకు మనవి చేసేది ఒక్కటే, మా కార్యకర్తలకు ఉండే మనవి చేసేది ఒక్కటే, మాణిక్యరావు గారు ఒక్కరి బలం కాదు, నా బలం కూడా తోడు చేసి మీకు సేవ చేస్తాం. మేమిద్దరం కలిసి సేవ చేస్తాం, మీకు చేస్తాం, జహీరాబాద్ కూడా చేస్తాం. ఎందుకంటున్నా అంటే ఇవాళ కార్యకర్తలకు నేను ఇచ్చే భరోసా ఒక్కటే, మన మున్సిపల్ ఎన్నిక జరగలేదు వాస్తవానికి, ఇప్పుడు జరుగుతుంది. ఉండప్పన్న ఇప్పుడు జరుగుతుంది గ్యారంటీగా. అయితే మా రేపు సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక, రేపు జెడ్పీటీసీ ఎన్నిక, నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికల్లో నేను దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఏ కార్యకర్త కష్టపడితే, ఎవరైతే నిజాయితీగా ఎన్నికల్లో పనిచేస్తారో వాళ్ళను పిలిచి అన్ని రకాలుగా సాయం చేసి దగ్గరుండి గెలిపిస్తా అని చెప్పి మనం చేస్తాం. మీరెవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు మంచిగా చూస్తాడు, ఏమన్నా ఇబ్బంది ఉంటే నేనుంటా మీకోసం. ఇప్పటికి మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళే చాలా మంది. ఎవరికి ఏ ఆపద ఉన్నా, ఏదన్నా పని మీకు కాకపోతే నా తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. జహీరాబాద్ కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనకు చేస్తాను. దయచేసి ఇవాళ మీరు కూడా ఎక్కడ కూడా నిర్లిప్తత వద్దు, మౌనం వద్దు, మౌనాన్ని వీడండి. మన బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అడుగులు వేయడం ప్రారంభించండి. కదులుదాం అందరం. ఇక నిన్న మొన్న దాకా మాట్లాడుకున్నాం, అయిపోయినాయి. ఇక అన్నీ ఉన్నాయా? ఇంకేమన్నా జర వెనక ముందు అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు అందరం కలిసి ముంగటికి పోవాలి. ఎందుకంటే మనం ఏమరిపాటుగా ఉంటే పరాయోళ్ళు గెలిచే ప్రమాదం ఉన్నది. జహీరాబాద్ ఆత్మ గౌరవం దెబ్బతినే అవకాశం ఉన్నది. అందరం కూడా కష్టపడి మంచిగా ముందుకు పోదాం. ఇంకొక మాట, నిన్న మొన్న ఢిల్లీకి వెళ్ళి సర్వేలు వచ్చినాయి. ఏ సర్వే కూడా ఏమంటుంది? ఖచ్చితంగా మూడోసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖాయం, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడు అంటుంది. ఒక 72 ఇచ్చిండు, 75 ఇచ్చిండు, ఇంకొకటి 80 సీట్లు ఇచ్చిండు. 4 ఎక్కువనో 4 తక్కువనో కానీ గవర్నమెంట్ మాత్రం బీఆర్ఎస్ అంటున్నారు. మరి మన జహీరాబాద్లో మన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే లాభం అవుతుందా? ఇంకొక పార్టీ వాళ్ళు ఉంటే మన పనులు అవుతాయా?
अब हुकूमत बीआरएस का है, एमएलए भी बीआरएस है, तो अपना काम साफ सीधा चलेगा ना। अगर से एमएलए एक पार्टी हुकूमत एक पार्टी हो गए तो अपना कामा खराब हो जाता, अपना काम नहीं बनता। అందువల్ల దయచేసి అందరూ కూడా మరి మన జహీరాబాద్ లో కూడా కారును గెలిపించాలి, మాణిక్యరావును గెలిపించాలని కోరుతా ఉన్నా. ఇవాళ మన మెదక్ జిల్లాలో నేను నిన్న దుబ్బాక పోయినా, పొద్దున సంగారెడ్డి పోయినా, మొన్న నారాయణ ఖేడ్ పోయినా, ఎక్కడ పోయినా కూడా ఖచ్చితంగా ఈసారి మన బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు. నాకైతే నమ్మకం ఉన్నది, మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు 9 ఉన్నాయి మనకు, ఒక్క సంగారెడ్డి మనకు లేదు. ఈ తాప సంగారెడ్డితో సహా 10కి 10 గెలిపించి తీరుతాను. ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదు. 10 గెలిపించుడే మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ కు బహుమానంగా 10 సీట్లు ఇచ్చుడే. మరి మనం కూడా ఆలోచించాలి. గతంలో గెలిపించిన మాణిక్యరావు గారు, మరి మాణిక్యరావు గారు గతంలో మాణిక్యరావు గారి కంటే ముందు గీతారెడ్డి గారు ఉండే, కనీసం తాగడానికి నీళ్లు ఇచ్చిండ్రా? జహీరాబాద్ లో 4 లైన్ రోడ్ అన్న అయిందా? ఇలా మాణిక్యరావు గారు గెలిచినాక నా ఫరీద్ సాబ్ లేడు. బాధ, నాకు చాలా బాధ ఉన్నది. ఫరీద్ సాబ్ ఉన్నప్పుడు నా ఎంటబడి జహీరాబాద్ కు రింగ్ రోడ్ టు రింగ్ రోడ్ 4 లైన్ రోడ్ చేపించాను. బటర్ఫ్లై లైట్లు వేయించినాం. జహీరాబాద్ లో మొగడంపల్లి కొత్త మండలం కావాలంటే చేసుకున్నాం. జహీరాబాద్ కు ఆర్డీఓ ఆఫీస్ చేసుకున్నాం. జహీరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు సాధించుకున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం. ఈ తాప మాణిక్యరావు గారు గెలవగానే సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు కూడా తీసుకొస్తాం. పనులు స్టార్ట్ అయినాయి సింగూరులో ఆల్రెడీ. సాగునీటి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ అయినాయి. మన బీఆర్ఎస్ గెలిస్తే, మన మాణిక్యరావు గెలిస్తే 2 ఏళ్ల లోపల సాగునీరు తెచ్చి కరువు అనేది జహీరాబాద్ డిక్షనరీలో లేకుండా చేస్తాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మరి కార్యకర్తలు కూడా మన మేనిఫెస్టో, చాలా అద్భుతమైన మేనిఫెస్టో వచ్చింది. మేనిఫెస్టోను ప్రతి గడప గడపకు చెప్పండి. ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ అంటే నయవంచన, కాంగ్రెస్ అంటే నాటకం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పక్కనే బీదర్ జిల్లా ఏం చేసిండ్రు? మొన్న ఆయన వచ్చిండు, డీకే శివకుమార్ తాండూరుకు వచ్చిండు, వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చిండు. అఫ్ కోర్స్ మన నెత్తిన పాలు పోసిపోయిండు. ఒకసారి జైరాబాద్ కూడా వస్తే మంచిగుండు ఆయన, ఎందుకంటే ఆయన ఎంత తిరిగితే మనకు అంత లాభం అవుతుంది. ఆయన ఎందుకంటే శివుడు, ఆయన పేరులో శివకుమార్ ఉంది. శివుడు అబద్ధాన్ని నాశనం చేస్తాడు, నిజం చెప్తాడట. అట్లనే శివకుమార్ కూడా నిజం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీని బొందవెచ్చిపోయిండు. ఏం చెప్పిండు? తాండూరుకు వచ్చి ఏం చెప్పిండంటే, మేము 5 అవర్స్ 5 घंटे బిజిలీ దేరే కిసానంకు అన్నాడు. ఈ ఆడొచ్చి చెప్పిండు 24 గంటల కరెంట్ వచ్చే తెలంగాణ గడ్డ మీద మేము 5 గంటల కరెంట్ ఇస్తానంటాడు శివకుమార్. అంటే నాకు అర్థమైంది, ఈ శివకుమారు కాంగ్రెస్ పార్టీని బోధపెట్టిండు నాయన అనుకున్నా. ఎందుకంటే వెనకటికటి ఎవడో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఉడిపీకిందట. శివకుమార్ వచ్చి కాంగ్రెస్ ను గెలిపిస్తాను వచ్చిండు, కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిపోయింది. అంతకుముందు నేను ఎక్కడో అన్నా, ఓసారి ఇదే జైరాబాద్ లో లాస్ట్ టైం మీటింగ్ లో నేను ఒక మాట అన్నా. ఏమన్నా? అరే భాయ్, బీజేపీ రన్అట్ అవుతుంది, బీజేపీ డక్అవుట్ అవుతుంది, కాంగ్రెస్ రన్అట్ అవుతుంది, కేసీఆర్ సెంచరీ కొట్టాడు అని చెప్పిపోయినా నేను. అయితే మొన్న డీకే శివకుమార్ మాటలు విన్నాక నాకు దాన్ని మార్చాలనిపించింది. బీజేపీ డక్అవుట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ. హిట్ వికెట్ అంటే తెలుసు కదా, వాడే బ్యాట్ తో వెనక వికెట్లను కొట్టుకుంటాడు. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము 5 గంటల కరెంట్ అన్నాక హిట్ వికెట్ కాకపోతే ఏంది పోయేది? ఎవడన్నా 5 గంటల కరెంట్ ఇస్తా అన్నాక మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కోటెత్తాడా? ఇంకా 5 గంటల కరెంట్ అన్నాక కూడా కాంగ్రెస్ కోటేసుడంటే మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టే. 5 గంటలు వస్తే బతుకుతాం బై? పండుతుందా పంట? మీ చెరుకు పంట వంటదా? మీ పొలాలు బారుతాయా? దయచేసి మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్పింది 5, కానీ నిజంగా మీరు పోయి చూడుండ్రి
పొద్దున్న దాకా గంట, పొద్దుకి 2 గంటలు వస్తుంది, గంట 3 గంటనే వస్తుంది. 3 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. మీ ఊర్లో ఎవడన్నా కాంగ్రెస్ వాడు బాగా ఎగిరిండి అనుకో, अरे उसको बोलो मैं ही खाना खिलाता हूं, गाड़ी मैं ही लगाता हूं, मिलके एक राउंड मार के आएंगे, जहीराबाद से निकल के बीदर में एक राउंड मार के आएंगे बोल के बोलो उसको. అన్న ఒక రౌండ్ బీదర్లో తిప్పి ఆడ కరెంట్ ఎట్లున్నది, మంచినీళ్ళు ఎట్లున్నాయి, కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది, ఆసరా పెన్షన్ ఎంత ఉందో ఒక్కసారి అక్కడ పబ్లిక్ అడిగిపిస్తే ఇక వాడు మళ్ళా మాట్లాడితే ఒట్టు. ఎందుకంటే వచ్చేది 3 గంటల కరెంటు, మంచినీళ్ళు 3 వద్దులకు ఒక్కసారి వస్తాయి, పింఛన్ 600 రూపాయలు వస్తుంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితే లేనే లేదు. ఇక వాడు మళ్ళీ ఓటేస్తాడా కాంగ్రెస్? ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఏందో పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు. ఆ కర్ణాటక అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తెచ్చి మన మీద జల్లి గెలుతారట. డబ్బు కాదు మనకు కావాల్సింది, పన్నులు కావాలి, ఆత్మ గౌరవం కావాలి. ఇవాళ చంద్రశేఖర్ గారి దగ్గర పైసలు బాగున్నాయట, ఇక తెచ్చి మనిషికి ఓటుకు 2000 ఇస్తారట. అమ్ముడు పోతామా మనం? దయచేసి జహీరాబాద్ భవిష్యత్తును చూడండి. జహీరాబాద్ అభివృద్ధిలో జరగాలంటే అది కేసీఆర్ తోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ రేవంత్ రెడ్డి అంటే ఆయన పొద్దుగాలేస్తే బూతులే మాట్లాడతాడు, నోరిప్పితే బూతులే. బూతులు మాట్లాడేటోడు కావాలన్నా, భవిష్యత్తును అందించే నాయకుడు కావాలన్నా? బూతులు మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, భవిష్యత్తును అందించే నాయకుడు మన కేసీఆర్. ఆలోచించండి. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? మొన్న ఎక్కడో మాట్లాడిండు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులట వాళ్ళు అడ్డ కూలీలట, బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని. ఆ ఉద్యమకారులను, తెలంగాణ గడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసిన విద్యార్థులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇలా కేసీఆర్ రైతు బంధిస్తే రైతుల్ని అవమానపరిచి బిచ్చగాళ్ళు అంటాడు. కేసీఆర్ రైతు బంధిస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ బిచ్చమేసిండట. तुमको 10 केसीआर तो 10,000 दे रहे, तुम तो 10 रुपये भी नहीं दिया. పైకేలు వాళ్ళని ఇలా బిచ్చగాళ్ళని చెప్పి రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఎంత గర్వం, ఏ రకంగా మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రైతుల్ని అవమానపరుస్తాడు, విద్యార్థులను అవమానపరుస్తాడు, ఉద్యమకారులను అవమానపరుస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే తుపాకి పట్టుకొని బయలుదేరిండు. ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అన్నాడు. మరి ఇటువంటి తెలంగాణ ద్రోహుల మనకు కావాల్సింది? ఇవాళ ఇంకోటి జరుగుతుంది రాష్ట్రంలో, బాగా అర్థం చేసుకోండి. తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ ఇలా బీజేపీతో చేయిలు కలిపిండు. వెనకడ తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్? అబ్బా తెలంగాణ వచ్చింది, నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నాడు. తెలంగాణ వస్తే నాకు అన్నం తినబుద్ధి కాలేదట. తెలంగాణ ఎట్టొచ్చిందని తెగ బాధపడ్డాడు. ఆ తెలంగాణ వ్యతిరేకులైన పవన్ కళ్యాణ్ తోని ఇలా బీజేపీ చేతులు కలిపిండు. ఇక షర్మిల గారు నర తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్న వ్యక్తి షర్మిలమ్మ గారు. ఆ షర్మిల ఇలా కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపింది. అంటే ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడే తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. पूरे तेलंगाना के खिलाफ लोग एक तरफ हो गए, तेलंगाना वाले एक तरफ हो गए. अब सोचना, తెలంగాణ బిడ్డలు గెలవాలన్నా, తెలంగాణ వ్యతిరేక శక్తులు గెలవాలన్నా మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రజలు గెలవాలంటే కేసీఆర్ కు కారుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఒక రేవంత్ రెడ్డి ఈ క్రిమినల్ గ్యాంగో ఈ తెలంగాణ ద్రోహులు గెలవాలంటే ఇవాళ వాళ్ళకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించండి, మనం ఎవరి పక్షం? తెలంగాణ ప్రజల పక్షం ఉందామా, తెలంగాణ ద్రోహుల పక్షం ఉందా అన్న ఇవాళ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా మన మేనిఫెస్టో చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చిండు కేసీఆర్. ఇందాకనే అన్న కేసీఆర్ అంటే నమ్మకం అని. మనము మేనిఫెస్టోలో పెట్టినవి చేసినాం, మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసినాం. 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తామన్నాం, 1000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 2000 చేస్తామన్నాం, 2000 ఇచ్చినాం. ఇప్పుడేమంటుండు కేసీఆర్? మళ్ళీ గెలిస్తే 5000 రూపాయలు ఆసరా పెన్షన్ చేస్తామంటుండు కేసీఆర్. నిజంగా ఇవాళ ఊర్లలో పోతే ఎవరి దగ్గరనైనా పైసలు ఉన్నాయో లేవో కానీ ముసలోళ్ళ దగ్గరనే ఉన్నాయి. బరాబర్ 50,000 40,000 వెళ్తాయి. కాకపోతే కొడుకు చెప్పరు, బిడ్డ దగ్గర దాచుకుంటారు. కొడుకు చెప్తే గుంజుకుంటాడేమో అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి 2000 కేసీఆర్ ఇస్తే
1200 1500 ఖర్చు పెట్టుకున్నారు, ఒక 500 దాచిపెట్టుకుంటున్నారు. రేపు 2000 వస్తేనే 40,000-50,000 దాచుకున్నారు, రేపు 5,000 వస్తే ఎంత సంతోషంగా ఉంటారే, ఇలా ఎంత గౌరవం పెరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటికే వాళ్ళు మా పెద్ద కొడుకు కేసీఆర్ ఎవడు ఎన్ని చెప్పినా నా ఓటు కారుకే కేసీఆర్కే అంటారు ఇలా పెన్షన్దారులు. ఈ రాష్ట్రంలో 48 లక్షల ఆసరా పెన్షన్లు ఉన్నాయి. अपने जहीराबाद में भी कितने 45,000 దాదాపు 45,000 పెన్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మీరు కలిసి ఇవాళ నీకు 2,000 ఇచ్చింది కేసీఆర్, మళ్ళా కారు కోటై రేపు 5,000 పెన్షన్ వస్తుందని మీరు ఇంటింటికి చెప్పాలి. అదేవిధంగా రేషన్ షాపుల్లో బియ్యం, ఈ మధ్య మనం బియ్యం తెచ్చుకొని ఏం చేస్తున్నారు, కొంతమంది గరీబోళ్ళేమో తింటున్నారు, కొంతమంది ఈనంగా బియ్యం తెస్తున్నారు, ఆనంగా అమ్ముతున్నారు. అమ్మతలేరా 15 రూపాయల కిలో, ఎంత 25 ఇక్కడ బార్డర్ మీద ఉన్నారు మీరు, మా దగ్గర సిద్దిపేట 15కి అమ్ముతారు. అయితే ఈనంగా బియ్యం తెస్తున్నారు, ఆనంగా అమ్ముతున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచించింది, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని మన మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే ఇవాళ ఈ నెల డిసెంబర్ అయిపోతే జనవరికెళ్ళి రేషన్ కార్డు మీద పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నా. ఇది కూడా అందరికి చెప్పాలనా వద్దా? ఆ రేషన్ షాప్ కార్డు నిలబడరు బయట, ఇక ఇదే లాస్ట్ దొడ్డు బియ్యం, మళ్ళీ జనవరికెళ్ళి సన్న బియ్యము అని చెప్పాలి. మీరు అందరికి చెప్పాలనా వద్దా? మా కార్యకర్తలు మంచిగా షాప్ ముంగ నిలబడాలి, బియ్యం తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళకల్లా ఇగో ఈ తాప దొడ్డు బియ్యం, మళ్ళా కారే గెలుస్తుంది, కారుకై సన్న బియ్యం వస్తుంది అని చెప్పుకోవాలి మనం. ఇది అందరికీ సంధాయించి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు బంధు, ఇలా రైతు బంధు అంటే నాకు గుర్తొచ్చింది, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అని మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి బిచ్చమేసినట్టు అని మాట్లాడతాడు, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఠాక్రే యాసంగి పంటకు రైతు బంధు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ల కంప్లైంట్ ఇస్తాడు. అంటే వీళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. ఇదేనా కొత్తగా ఇస్తున్నామా యాసంగి? పోయిన వానకాలం ఇచ్చినాం, ఇప్పుడు పంటలు అయిపోగానే యాసంగికి మళ్ళీ ఇవ్వాలన్నా వద్దా పైసలు? విలువ ఎలక్షన్ కమిషన్లో ఆపమని లెటర్ ఇచ్చి వచ్చింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతు వ్యతిరేకంగా ఉంటారు. అందువల్ల ఇలా రైతు బంధు మొదలు 8,000 ఇస్తా అన్నాడు కేసీఆర్, 8,000 ఇచ్చిండు. మళ్ళా గెలిస్తే 10,000 ఇస్తా అన్నాడు, 10,000 ఇచ్చిండు. ఇగో ఈ తాప గెలిపించండి, 16,000 రూపాయలు రైతు బంధు చేయబోతా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని రైతులందరికీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక డేంజర్ పెట్టింది, మేము ప్రతి రైతుకు 15,000 అన్నాడు, ఎకరానికి అనలే వాళ్ళు, ప్రతి రైతుకు 15,000 అన్నాడు. మన కేసీఆర్ ఏమన్నాడు, ప్రతి ఎకరానికి 16,000 అని మన కేసీఆర్ అన్నాడు. అంటే 2 ఎకరాలు ఉంటే 32,000 వస్తుంది, 3 ఎకరాలు ఉంటే 48,000 వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉత్తదే 15,000 అన్నారు. మరి గీ ముచ్చట కూడా రైతులకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఇది కాకుండా మా అక్క చెల్లెళ్ళు ఆ బీజేపీ వాళ్ళు సిలిండర్ ధర బాగా పెంచిండ్రు, 1000 రూపాయలు అయింది సిలిండర్ ధర. అందుకే మన కేసీఆర్ ఏమన్నాడు, గవర్నమెంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, అక్క చెల్లెలకు 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది కూడా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు చెప్పాలన్నా వద్దా? ఇలా మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్, రేపు 400కే సిలిండర్ ఇస్తాడు మా కేసీఆర్ అని ప్రతి మహిళకు కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదేవిధంగా అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములు ఇప్పటిదాకా వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదు. ఈ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి వాళ్ళకు పూర్తి హక్కులు కూడా కల్పించబోతా ఉన్నాం. మా మహిళలకు సౌభాగ్య లక్ష్మి, ప్రతి ఇంటి యజమానురాలికి, ప్రతి ఇంట్లో ఉండే మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకంలో మనం నెలకు 3,000 రూపాయలు మనం అందించబోతా ఉన్నాం. ఈ రకంగా సౌభాగ్య లక్ష్మి అనేది ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3,000 రూపాయలు బ్యాంకులో వేసేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా కేసీఆర్ బీమా, ఇప్పుడు ఊర్లలో ఉన్నోళ్లకు, భూమి ఉన్నోళ్లకు రైతు బీమా వచ్చింది. మరి జహీరాబాద్ పట్టణంలో ఉన్నోళ్లకు, కార్మికులకు, హమాలీలకు, కూలీలకు,
భూమి లేని వాళ్ళకు బీమా లేదు కదా, అందరు అడిగిండు మాకు కూడా కావాలని. ఇలా రైతు బీమా ఎంత గొప్పగా ఉందంటే అదృష్టం బాగలేక రైతు చనిపోతే దరఖాస్తు అవసరం లేదు, దఫ్తర్కు పోయేది లేదు, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వచ్చి ఆ తల్లి పిల్లలకు అందుతా ఉన్నాయి. సో అదే పద్ధతిలో భూమి లేని వాళ్లకు, జహీరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్లకు, కూలీలకు, కార్మికులకు, కోటి కుటుంబాలకి రాష్ట్రంలో కేసీఆర్ బీమా 5 లక్షల ఉచిత బీమాని ఇవ్వబోతా ఉన్నాం. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే 5 లక్షల రూపాయల బీమా ఇలా ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా కార్యకర్తలు ప్రతి ఇంటికి మీరు చెప్పాలి. మీరు 100 ఓట్ల ఇన్ఛార్జీలు అంటే మీకు 20 ఇండ్లు 24 ఇండ్లు వస్తాయి. అంటే మీరు ఓటేయండి ఓటేయండి అని స్పీడ్గా పోవద్దు. ఒక ఇంటికి పోయి కూర్చొని 15 మినిట్ 20 మినిట్ బాత్ కర్నా. ఇది వరకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా, బాయికాడ రైతు బంధు వచ్చిందా, అన్ని ఏమేమి వచ్చినాయో అడుగుండ్రు. ఇక మళ్ళా గెలిపియండి, ఇవన్నీ కొత్తగా వస్తాయి అని వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు కూడా చెప్పండి. అంతేకాదు మన మేనిఫెస్టోలో స్వంత జాగలో లేని వాళ్ళకు ఇంటి స్థలాలు ఇచ్చేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, జహీరాబాద్ లో ఒక 10,000 మందికి ఇంటి స్థలాలు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు అందరికి రాసుకోండి. ప్రచారం పోయినప్పుడు ఎవరైనా పేదలుంటే, ఇంటి జాగా లేని వాళ్ళు ఉంటే రాసుకోండి. వారికి మన ప్రభుత్వం రాగానే ఇంటి స్థలాలు ఇచ్చేది కూడా మనం అందరికీ ఏర్పాటు చేసుకుందాం. స్థలం ఇద్దాం, కట్టుకోవడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేద్దామని గెలిపిస్తా ఉన్నా. మరి అదే విధంగా ఇవన్నీ మన మేనిఫెస్టో చెప్పండి. हमारे मुसलमान भाई भी हैं, बहन भी दिख रहा मेरे को यहाँ पर. आपसे एक ही गुजारिश है, ये आदमी इसके पहले बीजेपी में था ना, बीजेपी में टिकट नहीं मिल रहा बोल के इधर कूद के आया. वो लोग बोले तुम विकाराबाद में नहीं जीत सकते, यहाँ के लोग तुम्हारे को वोट डालने वाला नहीं है, जाओ जहीराबाद, बोले तो इधर आ गए. फिर आप सोचना ये कल इधर से फिर बीजेपी में जा सकता. एक बार तो बीजेपी में ही था, बीजेपी से इधर आया, कल फिर इधर से बीजेपी में भी जा सकता. ऐसे लोगों को हम वोट डालना क्या? एक सेक्युलर आदमी है माणिकराव साहब, सेक्युलर पार्टी है बीआरएस पार्टी, ऐसे पार्टी को आप वोट देना, माणिकराव साहब को जिताना. ये कल तक कहां थे? कल तक उन्हें गला में कौन सा झंडा था? कल तक उन्हें कौन सा पार्टी में काम करा? फिर कल किधर जा सकता आप सोचो. उन्हें तेलुगुदेशम में बीआरएस में कूदे, बीआरएस से बीजेपी में कूदे, अब बीजेपी से कांग्रेस में आए, कल यहां से कहां जाता कि किसको मालूम. क्या भरोसा है, क्या जिम्मेदारी है? ऐसे लोगों को आप वोट देंगे? आप एक बात मैं बोलना चाहता हूं, पानी और तेल कभी मिल सकता क्या? पानी तेल मिलाए तो क्या होता? पानी का पानी होता, तेल का तेल होता. ऐसे ही कभी भी बीआरएस और बीजेपी मिलने वाला नहीं है. किसी हाल में हम बीजेपी का मिलना नहीं, उनको मदद करना नहीं. केसीआर साहब एक सेक्युलर लीडर है, वो सेक्युलरिज्म उनको चाहते हैं. आज पिछले 10 साल में तेलंगाना में कहीं कर्फ्यू नहीं है, कहीं गड़बड़ नहीं है. एक अच्छा गंगा जमुना तहसीब को बचा के रखे केसीआर साहब ने. ऐसे हुकूमत को आप मदद दीजिए. कांग्रेस वाले एक जमाने में तो कितने हैदराबाद में फसाद हुए, कुर्सी के लिए, एक सीएम को उठाने के लिए कितने लोगों को मार डाले हैं लोग. कल भी यही करता. आज कर्नाटका में क्या देख रहे हैं आप? 4 महीने भी नहीं हुआ गवर्नमेंट, अब सीएम को उतारने का शुरू हो गया. अब एमएलए कल बैठे करते एक जगह 25 एमएलए, इसको उतारो दूसरे को छेड़ाओ. ये काम क्या चलता? केसीआर साहब एक सेक्युलर लीडर है, एक स्ट्रांग लीडर है. ऐसे लीडर है तो ही लॉ एंड ऑर्डर अच्छा रहता, राज्य का डेवलप होता. कांग्रेस में हर कोई सीएम, किसको बोलो मैं सीएम बोलता. कल जग्गा रेड्डी भी बोलने लगा मैं भी बनता हूं. अरे 100 सीएम है वहां पर, वो जीतते नहीं, सीएम का ज्यादा हो गए. ऐसे पार्टी के वोट डाले तो फिर ये राज्य 20 साल पीछे चले जाएगा, 20 साल पीछे चले जाएगा. वो लोग टिकट भी किसको दिए? आप और एक बात गौर से सोचना चाहिए. परसों जितने भी बाय इलेक्शन हुआ, कांग्रेस वाले बीजेपी को मदद करे.
अब बीजेपी वाले कांग्रेस को मदद करना शुरू कर रहे हैं। आप याद कर लो, दुब्बाक में कांग्रेस का डिपॉजिट जब्त हो गए, बीजेपी जीत गया। हुजूराबाद बाय इलेक्शन में कांग्रेस का डिपॉजिट जब्त हो गया, बीजेपी ने जीत गया। मुनगोड़ में कांग्रेस का डिपॉजिट जब्त हो गया, बीजेपी वाले करीब आके 10,000 से हार गए। 3 बाय इलेक्शन में कांग्रेस वाले का डिपॉजिट जब्त हो गए, पूरे कांग्रेस वाले बीजेपी को सपोर्ट करे लगे। अब क्या हो रहा, कल तक बीजेपी में है सो विवेक साहब जाके कांग्रेस में शामिल हो गए, कल तक बीजेपी में है सो राजगोपाल रेड्डी जाके बीजेपी में शामिल हो गए, कल तक बीजेपी में है सो चंद्रशेखर जाके कांग्रेस में शामिल हो गए। बोलो तो इससे क्या मालूम हो रहा, परसों तक पूरे कांग्रेस वाले बीजेपी को मदद करें, अब पूरे बीजेपी वाले वापस कांग्रेसी। क्या नाटक चल रहा है ये राज्य में, क्या तमाशा कर रहे बीजेपी कांग्रेस दोनों मिलके। आज केसीआर साहब को, आज बीआरएस को वो लोग गिराना चाहते हैं। आप लोग गौर से देखिए, ये हुआ नहीं हुआ, क्यों डिपॉजिट गया दुब्बाक में। आज कांग्रेस वाले हम जीतते बोल रहे, परसों तुम्हारा डिपॉजिट क्यों गया, बोले तो तुम दोनों मिल गए ना, तुम दोनों मिलके बीजेपी को वोट डाले ना बीआरएस को हराने के लिए। हुजूराबाद में दोनों मिलके बीआरएस को हराए ना, मुनगोड़ में आप दोनों मिले ना, अभी भी वही कोशिश चल रहा। इस वास्ते जरा हमारे भाइयों सोचिए, पूरे बीजेपी वाले, खुद बीजेपी वाले एक आदमी को कांग्रेस में बेच रहे हैं, ये जरा आप लोग सोचना चाहिए। जहीराबाद में भी मैं आपके लिए हज हाउस सैंक्शन कराया, कब्रिस्तान के लिए 5 एकड़ जमीन दिया, और जहीराबाद में नया शादी खाना बनाने लगा है, और जो भी काम है मैं आपका सेवा करने के लिए तैयार हूं। हम दोनों मिलकर काम करेंगे, एमएलए साहब, एमपी साहब और मैं, हम तीनों मिलकर हम आपका जो भी इच्छा है, हमारा तनवीर भाई है, हम सब मिलकर काम करेंगे। నేను ఒక్కటే చెప్తున్నా, మన ఫరీదుద్దీన్ సాబ్ ఆత్మ శాంతించాలంటే మాణిక్రావు గారిని గెలిపించాలి, माणिकराव गांधी गेलपिंचाली। कितना मेहनत करा मां फरीद साहब ने माणिकराव साहब के लिए, आज उनका नाम रखने के लिए अपने तनवीर भाई को आईडीसी चेयरमैन भी बनाया सीएम साहब ने, और भी आगे बढ़ेगा तनवीर साहब। पार्टी उनका इज्जत करे, जैसा फरीद साहब ने आपका सेवा करे, वैसा एक आपके लिए एक आदमी, वजनदार आदमी रहना बोल के तनवीर भाई को बहुत अच्छा पोस्ट सीएम साहब ने दिए हैं। మిత్రులారా, ఇవన్నీ కూడా దయచేసి మనం ఇంటింటికి తీసుకొని పోవాలి। ఇవాళ చంద్రశేఖర్ గారు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేది కాదు, వాళ్ళు గెలిచేది లేదు। నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి, ప్రతి నెలకు 2 నెలలకు ఏ కార్యక్రమం ఉన్నా నేను జహీరాబాద్కి మీరు అందరూ పిలిస్తే వచ్చాం, అందరం కలిసి పని చేసుకున్నాం। అందువల్ల మీరు కూడా బాగా ఆలోచించి దయచేసి మా నాయకులు కూడా మీరే పోటీ పడాలి। ఎవరి బూత్లో ఎక్కువ మెజార్టీ వస్తుందో మా వీరారెడ్డి సాబ్కి ఒక బూత్ ఇచ్చిన పోటీ పడాలి। క్యా సాబ్, మా సేట్ ఉన్నాడు చైర్మన్ సాబ్, మా జరాసంఘం ఈ సేట్ కాదు, ఆడో సేట్ కనబడుతుంది, జరాసంఘం గుడి చైర్మన్ వెంకటేశం సేట్ ఉన్నాడు, వెంకటేశం సేట్ కూడా ఒక బూత్ ఇచ్చినాం, పాండురంగన్నకు కూడా ఒక బూత్ ఇచ్చినాం, తంజీం బైక్ కూడా ఒక బూత్ ఇచ్చినాం, వీరారెడ్డి సాబ్ ఉన్నట్టున్నాడు ఒక బూత్ ఇచ్చినాం। అందరు ఇలా మీరు మీ బూత్లో మెజార్టీ దేవాలి। నాకు రామకృష్ణ అన్న అందరు కూడా ఎవరి బూత్లో వాళ్ళు మెజార్టీ దేవాలి, మనం ఎవరికి వాళ్ళని కష్టపడాలి। ఇక ఎవరైతే మంచి మెజార్టీ తెస్తారో నేను తప్పకుండా వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా। ఏ మండలం కానీ ఏ గ్రామం కానీ మంచి టీం వర్క్ చేయండి। ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తారు, ఊళ్ళో ఒక 5-10 మందికి దాగిపియాలి, మాణిక్రావు సాబ్ వచ్చినప్పుడు ఒరిపియాలి। ఊర్లో మొత్తుకుంటలేరు, ఓ 4-5 కాంగ్రెస్ తోకల కింద దాగిపించి ఒరిపిస్తారు, దాన్ని చూసి మనం పరిశాన్ కావద్దు। 5-10 మందికి దాగిపిస్తున్నారు, ఎరే ఒర్రురాబాయ్ అంటే వాడు హోస్టల్ లేడు, ఏది పడితే అదే ఒరుతుండు వాడు, అటువంటి దాని గురించి మనం పరిశాన్ కావద్దు। మనకు ఒరియాలంటే ఒరియరాదా, మొత్తం ఊరుకూరు అడ్డం పెట్టచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు అని మనమేమో మర్యాదగా పోతున్నాం। దయచేసి విషయాలను కూడా పట్టించుకోవద్దు, ఆ సోషల్ మీడియాలో వచ్చే గోబల్స్ను పట్టించుకోవద్దు। ఇవాళ జహీరాబాద్ అభివృద్ధి కొనసాగాలి, జహీరాబాద్కు
మన నిమ్స్ పనులు పూర్తయి మా యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలంటే, మన జహీరాబాద్లో ఇంకా పారిశ్రామికరణ జరిగి స్థానికులకు ఉద్యోగాలు దక్కాలంటే మన స్థానికుడు, మన ముద్దు బిడ్డ, మన మాణిక్యరావును మనందరం కూడా గెలిపించుకోవాలి. ఈ 28 రోజులున్నది అంతే, ఇక 27 రోజులున్నది. ఈ 27 రోజులు దయచేసి కష్టపడండి. నేను నువ్వు అనేది బంద్ చేయింది, మనము అని బయలుదేరింది. ఆయన పెద్ద, నేను పెద్ద, అగో నన్ను విలువలేదు, నాకు ఫోన్ చేయలేదు, అరే దేవి ప్రసాద్ అని నాకు నమస్తే పెట్టలేదు, శివకుమార్ నన్ను చూస్తలేడు, నరోత్తమన్న నన్ను పట్టించుకుంటలేడు, మాణిక్యన్న నన్ను విలువలేదు, ఇవన్నీ బంద్ చేయండి. మీ దండం పెడతా. ఇది ఎలక్షన్, किसका घर में शादी नहीं है भाई, ये अपन सबका शादी है, ये बीआरएस पार्टी का शादी है, सब हाथ डालना इसमें, या किसी एक की घर में शादी नहीं हो रहा. ఇది మనందరి ఇంట్లో పెళ్లి అనుకోవాలి, అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఎవరికి వాళ్ళు ఎవరి ఊర్లో ఎవరి మండలంలో పనిచేయండి. ఇక ఈ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ బంద్ చేయండి भाई, कोई हैदराबाद नहीं जाना, कोई जहीराबाद में नहीं रहना, आपके गांव में आप रहो, आपके मंडल में आप रहो, आपके गांव में, आपके मंडल में, आपके वार्ड में आप मेजाती लाना मेरे को. अब हैदराबाद अप एंड डाउन बंद. ఏమంటావు అన్నా ఉమాకాంత్ అన్న, हैदराबाद अप एंड डाउन बंद. क्या बोलते हो उमाकांत भाई? तय कुतुबुद्दीन मोगडंपल्ली जाना, मोहन रेड्डी हैदराबाद पटन చెరువా యాడి కనబడతలేడు. హైదరాబాద్ పటన్ చెరువే, मोगडंपल्ली, कुतुबुद्दीन నువ్వు ఇద్దరు भाई भाई एक गाड़ी पे मोटरसाइकिल में निकलना आप दोनों. गट्लइते पन అయితే వీళ్ళిద్దరు ఒక मोटरसाइकिल మీద ఎక్కాలి. कुतुबुद्दीन चलाना, मोहन रेड्डी पीछे बैठना, जब काम सही चलता. ఈ ఏమంటావే సుభాష్ అన్న, ఇద్దరికి పిలువమంటావు దగ్గరికి. సో అట్లా మంచిగా పనిచేద్దాం. ఎందుకంటే ఇది ఒక నీడలో ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, అది పోయిన తర్వాత రేపు కష్టమవుతుంది. ఇంకో మాట ఆలోచించండి, రేపు మన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంటే మనం సర్పంచ్ గెలుచుడు, ఎంపీటీసీ గెలుచుడు, కౌన్సిలర్ గెలుచుడు అల్కగా ఉంటుంది. వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, మిమ్మల్ని గెలవనిస్తాడా రేపు? ఎంత తిప్పలవుతుంది మీకు? వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే మేము ఎంబడబడాక మిమ్మల్ని ఆగం పట్టియాడా? మన ఎమ్మెల్యే ఉంటే, మన ఎంపీ ఉంటే, నేను మంత్రిగా ఉన్నానుకో, నేను వచ్చి నీ వార్డులో నిలబడితే నీకు ఎంత ధైర్యము, ఎంత వజన్ ఉంటుంది, నీకు ఎంత ఫకర్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించి. ఓడగొట్టుకుంటే ఏమొస్తుంది వెంకటేశం సేటు? సో అందరు బయలుదేరండి గట్టిగా. ఇవన్నీ పక్కన పెట్టుకొని మా గుండప్పన్న కూడా హైదరాబాద్ బోర్డు లేదు, ఇక ఈయనే ఉంటాడు. షిఫ్ట్ అయినావా? సో అందరం కలిసి మంచిగా పనిచేద్దాం, ఒకరికొకరం పోటీ పడుతూ. ఇంకో మాట అంటున్నా, ఒక ఊర్లో ఒక నాయకుడు ఉన్నాడు, అరే శివన్న చెప్తే తీసుకుపోండి. ఒక ఊళ్ళో అలిగిండు, ఎంపీ సాబ్ ఫోన్ మాట్లాడని మాట్లాడియాలి. ఒక పెద్ద మనిషి రామకృష్ణ చెప్పిండు అనుకో, రామకృష్ణతో మాట్లాడియాలి. గుండప్పన్న చెప్తున్నాడు అనుకో, విజయన్న చెప్తున్నాడు అనుకో, ఎవరు చెప్తే వాళ్ళతో మాట్లాడియాలి. అట్లా అనుకోవద్దు, ఇగో గిరి చెప్తే ఆయన ఇంటాడు అనుకుంటే పిలుచుకోవాలి, వాళ్ళతో మాట్లాడియాలి, సంజాయించుకోవాలి, పార్టీలో చేర్పించుకోవాలి, కలిసి పనిచేయాలి. నేనే చెప్పాలి, నేనే తీస్మార్కాన్ అనుకోవద్దు. అందరు తీస్మార్కాన్లే, ఎవరు తీస్మార్కాన్ కాదు, అందరు పవర్ఫుల్లే. ఎవరితో ఏ పని అయితే గాలితో పని చేయించుకోవాలి, అందరూ కలిసి పనిచేయాలి. ఏం నరసింహలన్న సపోర్ట్ చేస్తారు? మెత్తబడ్డవేందా ఈ మధ్యలో? నరసింహలన్న మెత్తబడ్డాడు జర్రా, అవునే జర మెత్తబడ్డట్టు అనిపిస్తుంది, గరంగా జరా. థ్యాంక్ యూ. మా కిషన్ పవార్ కనబడతలేడు, యాన్నాడు? జ్వరం వచ్చిందా? ఓకే. సో ఈ రకంగా అందరు కూడా మంచిగా టీం వర్క్ చేద్దాం, జహీరాబాద్ మీద గులాబీ జెండా ఎగరేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.